నియోజకవర్గ సమన్వయకర్త మలశాల భరత్ కుమార్ హాట్ కామెంట్స్. అనకాపల్లి కన్యకాపమేశ్వర దేవాలయ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు జిల్లా కలెక్టర్ కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వీఆర్ఓ నుండి కలెక్టర్ వరకు అందరి ఆమోదం జరిగిందని, సుమారు 100 కోట్లు విలువ చేసే దేవాలయ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నంలో రికార్డ్స్ తారుమారు చేశారని కలెక్టర్ పై ఆరోపణ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా అధికారులు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ వ్యక్తులకి, దాన్ని తీసుకొద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అనకాపల్లిలో దాదాపు 100 కోట్లు విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూమిని, ఏదైతే ఎకరా 11 సెంట్లు సర్వే నంబర్ 1539/5 ఈ భూమిని కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి దారి కామమ్మ అనేటువంటి డోనర్ దాదాపు 111 సంవత్సరాల ముందు డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కన్యకా పరమేశ్వరి టెంపుల్ కి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో శత్రువు నడిపేదానికి ఈ దారి కామమ్మ అనేటువంటి డోనర్ డొనేట్ చేసినటువంటి ఈ భూమిని, ఈ ఎకరా 11 సెంట్ల భూమిని అధికారులు ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీన్ని 2 రోజుల క్రితం మా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి ధర్మశ్రీ గారు, ముత్యాల నాయుడు గారు, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిపి మన విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దీని గురించి వివరించడం జరిగింది. దానిలో భాగంగా ఈ భూమిని ఏ విధంగా అధికారులు, అంటే దేవాలయానికి సంబంధించిన భూమి 22C ఉంటది. అంటే ఈ ఎకరా 11 సెంట్ల భూమిని 22C నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని లబ్ధి కూర్చాలని 22A మార్చడం జరిగింది. ఎప్పుడు సెప్టెంబర్ 2025లో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో సెప్టెంబర్లోని సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు ఈ నిర్ణయాన్ని 22C ఉన్న భూమిని అసలు ఇందులో 22C అని మెన్షన్ చేయకుండా ఎక్కడ 22A ఉన్నట్టు ఈ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దీనికి ఎవరైనా ఒత్తిడి చేశారా, లేదంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందా అన్నది ఈ సంబంధిత అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే మండలంలో MRO ఆఫీస్ కానీ, లేదంటే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ దీనికి దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలెట్టుకొని కలెక్టర్ గారు నాకు సంబంధం లేదు అంటే నోటీస్ ఎలా ఇచ్చారు? కలెక్టర్ గారు స్వయాన కలెక్టర్ గారి పేరున సెప్టెంబర్ 2025 ఇది 22A ఉన్నట్టు వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా 22C లేదు. అంటే దేవాలయాలకి డొనేట్ చేసిన భూమి 22C ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ కమిషనర్ గారి పర్మిషన్ ఉండాలి అక్కడ. అంటే ఇప్పుడు ఇందులో ఎండోమెంట్ కమిషనర్ గాని ఉన్నారా అన్నది కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కమిషనర్ గారి నుంచి ఒక లెటర్ రావాలి. ఏదైనా 22C ఉన్న 22A చేయాలంటే అందరూ ప్రొసీడింగ్స్ ఉండాలి. అంతేగాని కలెక్టర్ గారికి సంబంధం లేదు. ఇది ఎండోమెంట్ భూమి. ఎండోమెంట్ కమిషనర్ గారు కలెక్టర్ గారికి ప్రొసీడింగ్స్ ఏమన్నా ఇస్తాయి చూపించాలని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు మళ్ళీ బ్యాక్ పెట్టుండొచ్చు. అది ఆల్రెడీ 22A ఉంది, 22C ఉంది. కానీ ఇప్పుడు 22A ఉన్న నోటీస్ మీకు చూపిస్తుంది. ఇది ఎందుకు రిలీజ్ చేశారు? ఏ ప్రైవేట్ వ్యక్తులకి, అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి లబ్ధి చేకూర్చాలని ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది? ఎందుకంటే చాలా విలువైన భూమి. అనకాపల్లి పట్టణంలో సాక్షాత్తు నడుబడ్డున ఉన్నటువంటి ఈ భూమిని ఈ విధంగా అధికార దుర్వినియోగం చేయడం మంచిది కాదని తెలియజేస్తూ, అదే కాకుండా దీని హిస్టరీ చూస్తే ఎప్పుడైతే దీన్ని దాదాపు 111 సంవత్సరాల క్రితం
ఈ డొనేట్ చేశారో, ఎవరికి కాండ్రేగుల సూరప్పారావు అనేటువంటి వ్యక్తికి కౌలు చేసుకోవడానికి ఆ పర్మిషన్ లెటర్ కూడా ఉంది. కౌలు చేసుకోవడానికి మాత్రమే ఈ భూమిని ఇస్తున్నామని చెప్పి ఈ డాక్యుమెంట్ లో ఉంది. ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబం నుంచి కాండ్రేగుల చింతల్లి అనేటువంటి వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నటువంటి మహిళకి ఈ కౌలు చేసుకోవడానికి హక్కు ఇచ్చారు. ఒకవేళ ఆ కాండ్రేగుల చింతల్లి అనేటువంటి వ్యక్తులు కానీ దీన్ని మా భూమి అని చెప్పి పిటిషన్ పెడితే ఆ డాక్యుమెంట్ ఏది? కౌలుకున్న వాళ్ళకి మాది సొంత భూమి అని చెప్పేదానికి వీలు లేదు. కానీ ఏ పిటిషన్ లేకుండా అది డైరెక్ట్ గా 22C నుంచి 22A మార్చేసి ఈ ఫ్రీ హోల్డ్ భూముల్లో దాంట్లో మళ్ళీ ఈ ప్రైవేట్ వాళ్ళకి అబ్జెక్ట్ అనేటువంటి వ్యూహంతో ఇది చేసినట్టు అనిపిస్తుంది. ఇది కూడా అంతకు ముందు కూడా 2016లోని అప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫైల్ మూవ్ చేయడం జరిగింది. దాని తాలూకా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ టైంలోనే ఈ భూముల్ని కదపడం జరుగుతుంది అని అనిపిస్తుంది. అది కాదు అని అనుకుంటే ముఖ్యంగా కూటమిలో ప్రధాన అధికార పక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రతిపక్షం నుంచి మేము పోరాటం చేసినా కానీ ఇది అధికారుల నుంచి వచ్చిన తప్పుడు నిర్ణయం కాబట్టి అధికార పార్టీ నుంచి మీరు వచ్చి అధికారుల్ని ప్రశ్నిస్తే అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుందని మేము భావిస్తూ ప్రధాన అధికార పక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పీలా గోవింద్ గారు దీన్ని నిబద్ధతగా తీసుకుని అధికారుల్ని ప్రశ్నించాలని కోరుతూ, ఎందుకంటే ఆయన అర్బన్ ఫైనాన్స్ సంబంధించినటువంటి చైర్మన్, వాళ్ళ తమ్ముడు గారు మేయర్, ఇప్పుడు అనకాపల్లి అర్బన్ సెమీ అర్బన్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులు చెప్తుంటే వాళ్ళు ముఖ్యంగా వచ్చి ప్రశ్నించాలి, ఎంక్వైరీలు వేయాలని కోరుకుంటూ, మేము వాళ్ళు విమర్శించట్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మాతో పాటు సహకరించమంటున్నాం. అనకాపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా మనందరమే అనకాపల్లికి చెందిన ఈ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, దేవాలయ భూములు కానీ కాపాడాల్సిన బాధ్యత మనకుంది. మనకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీస్ కానీ, రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కానీ, వీళ్ళందరూ కూడా దీనికి ప్రభుత్వ ఆస్తులు కాపాడతారని చెప్పి వాళ్ళకి ఇంత అధికారాలు ఇచ్చి శాలరీలు ప్రభుత్వ సొమ్ముని ఇస్తుంటే ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా చేయడం మంచిది కాదని తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా మేము కోరుతున్నాం, మన అనకాపల్లి ప్రజలకు చెందిన ఆస్తిని, దేవాలయాలకు చెందిన ఆస్తిని కాపాడేందుకు మనందరం కలిసి పనిచేద్దాం. 2-3 రోజుల క్రితం మిగతా వామపక్ష పార్టీలు కూడా దీనికి స్పందించి వాళ్ళ వాణి వినిపించడం జరిగింది. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అధికార పక్షంలో ఉన్న పార్టీలు కూడా దీనిలో మీ ప్రమేయం లేదు అనుకుంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు మీ ప్రమేయం లేదు అనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఒక ఎంక్వైరీ పెట్టి మేము ఇదిగో ఈ అధికారులు చేసిన దుర్వినియోగంకి మేము ఎంక్వైరీ చేయించాం, లేదంటే మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పాల్సిన బాధ్యత మీకుందని తెలియజేస్తూ, సాక్షాత్తు జనసేన పార్టీ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేశారు అనకాపల్లి ప్రాంతానికి. కాబట్టి ఆయనకి దీని మీద ఎక్కువ అవగాహన ఉంటది కాబట్టి, ఎన్నో సంవత్సరాలు కాపాడారు కాబట్టి మీరందరూ కలిసి ఈ భూమిని ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారులు కానీ వీళ్ళెవరు కూడా దీన్ని దుర్వినియోగం చేయకుండా మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మిగతా భూములు కూడా ఏ భూములైనా కానీ ప్రభుత్వ ఆస్తుల్ని, అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అందజేయకుండా ఈ అధికారులు సహకరిస్తారని కోరుకుంటూ, దీనిలో భాగంగా రేపు ఈ కన్యకా పరమేశ్వరి టెంపుల్ సైట్ ఏదైతే ఉందో ఈ ఎకరా 11 సెంట్ల భూమికి సైట్ విజిట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నాయుడు గారు, ధర్మశ్రీ గారు, అనకాపల్లి నాయకులు అందరం కలిసి రేపు ఆ సైట్ దగ్గరికి వెళ్ళి ఆ వాణి వినిపించడం జరిగింది. దీనికి అందరూ కలిసి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా రేపు కూడా ఈ సైట్ విజిట్ దగ్గరికి వచ్చి మీ అందరి సహకారం కూడా అందిస్తారని కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసే వరకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పు ఎందుకు జరిగింది? ఏదైనా టెక్నికల్ ఇష్యూవా? లేదంటే అధికారులు వచ్చి దీనికి సమావేశం ఏర్పాటు చేసి మాకు పలానా నాయకుల నుంచి ఒత్తిడి ఉంది, పలానా పార్టీ అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉందని చెప్పాలి. ఎవరొకరు దీని గురించి ఎంక్వైరీ చేసి సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఏదైనటువంటి చర్యలు అంటే పూర్వం కౌలుకి ఇచ్చేవారు. ఈ భూమి కూడా వారు ఇచ్చింది కూడా ఆ భూమి మీద వచ్చిన ఆదాయం, ఆ ఆదాయం ద్వారా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం భూమి ఇచ్చారు. ఈ భూమి ఇచ్చిన దాతలు ఎవరు కూడా వ్యవసాయాలు చేయరు. ఆ భూమిని ఎండోమెంట్ వారు గతంలో లీజుకి ఇచ్చేవారు, కౌలుకి ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ పాలసీలు మారిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి యాక్షన్ పెడుతున్నారు. ఎవరి 3 years దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కూడా కౌలుకిచ్చి జీవితకాలం ఉండడానికి లేదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పేపర్లో ప్రకటిస్తారు. దాంట్లో ఎవరైతే మాకు ఈ 3 సంవత్సరాలు కౌలుకు కావాలంటే వారు ఆ బిడ్లో పాల్గొంటారు. ఆ గ్రామంలో చాటింపు వేసి చాటింపు గ్రామం మధ్యలో పెట్టి వేస్తూ ఉంటారు. అది ఇప్పుడున్నటువంటి విధానం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కౌలు రైతుగా, అప్పుడు కౌలుదారుగా, ఆ రోజుల్లో కౌలుదారుగా సూరప్పారావు అని కాండ్రేగ సూరప్పారావు అతను ఆ రోజుల్లో కౌలు చేసుకున్నారు. ఆ భూమిని కౌలు చేసుకునే వ్యక్తి భూమికి యజమాని ఏ రకంగా అవుతాడు? కనీసం రెవెన్యూ అధికారికి బుద్ధి లేదా, చిత్తశుద్ధి లేదా? మీరు డబ్బుకు ఆశపడి ఏదైనా చేసేస్తారా? ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక జిల్లా కలెక్టర్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చకచక దీని ఫైళ్లు కదిలిపోయి 2016లో పెట్టిన అప్లికేషన్ ఇప్పుడు తీయడం ఏంటి? 2016లో ఒకసారి అప్లికేషన్ పెడితే అప్పుడు అధికారులు దాన్ని రిజెక్ట్ చేశారు, ఇది ఎండోమెంట్ స్థలమని. మళ్ళీ మా ప్రభుత్వంలో కూడా దాన్ని అప్లికేషన్ పెడితే ఇది ఎండోమెంట్ స్థలం అని చెప్పి రిజెక్ట్ చేశారు. తర్వాత ఎన్నికల ముందు ఒక అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి సామాన్యుడు ఒక బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఎంఆర్ఎస్ 15 రోజులు పడుతుంది. 100 కోట్ల రూపాయలు విలువైన భూమి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్, కలెక్టర్ గారు అర్జీనేమో ఎంఆర్ఓ గారికి పంపించడం, ఎంఆర్ఓ గారు వారం రోజుల్లో ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు వారం రోజుల్లోనే కలెక్టర్ గారు పంపించడం, జేసీ గారు సెలవులో ఉండడం, జేసీ గారిని బైపాస్ చేసి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చేయడం, 22A డిలేషన్ చేసుకో. అసలు ఈ భూమి 22Aలో లేదు. ఈ భూమి దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారంగా 22Cలో ఉంది. ప్రభుత్వ భూములు 22A, B, C, D అని 4 విభాగాలుగా విడదీస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూములు C కింద పరిగణలోకి వస్తాయి. 22Cలో ఉన్నటువంటి దేవాదాయ భూమికి 22A కింద మీరు ఏ రకంగా డివిజన్ చేస్తారు? ఏ రకంగా ఎంఆర్ఓ రికమెండ్ చేస్తాడు? ఏ రకంగా ఆర్డీఓ రికమెండ్ చేస్తారు? ఏ రకంగా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇస్తారు? కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని జిల్లా రిజిస్టర్ ఏ రకంగా ప్రొసీడింగ్ లిఫ్ట్ చేసి ఆ జిరాతీ ల్యాండ్ కింద చూపిస్తారు? లేని ఓనర్ని ఇక మీరు 1Bలో ఖాతాల్లో వాళ్ళ పేర్లు సూరప్పారావు చనిపోతే లీగల్ కింద వారి భార్యని తీసుకొచ్చి మీరు 1Bలు ఇచ్చేస్తారా? 1Bలు ఇచ్చేసిన తర్వాత ఆ 1Bల ద్వారా మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడమా క్లాసిఫికేషన్ చేంజ్కి? ఇదంతా అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దల సహకారంతో జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ పెద్దలు కలిపి కుమ్మక్కయ్యి అనకాపల్లి నడిబడిన 100 కోట్ల భూమిని కొట్టేయడానికి ఇచ్చిన ప్లాన్ ఇది. ఈ రోజుకొచ్చి ఒక పెద్ద స్థాయి ఆరోపణ జరిగింది. ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరేం చేయాలి? జిల్లా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టిన తప్పనో లేదా జరగలేదనో లేదంటే పొరపాటు జరిగింది అది సవరణ చేస్తున్నామని చెప్పాలి. అది కూడా ర్యాలీలు చేయడం ఏంటి? రెవెన్యూ అధికారులు ఎక్కడ ర్యాలీలు చేశారు ఒక ఆరోపణలు వచ్చినప్పుడు? ఈ ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ 20A మేము ఆపేసామని చెప్పి మీ పత్రిక ద్వారా కొన్ని దగ్గర చెప్పడం జరిగింది. లేని అధికారాలు మీరు ఇచ్చేది పెట్టి మీరు ఆపేయడం ఏంటి? సరే ఆపిందని మీకు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు కూడా అమలు కాలేదు. మీరు రికార్డు చెక్ చేయండి, ఆ 1B చెక్ చేయండి.
1Bలో ఆల్ పేర్లు వస్తున్నాయి. జిరాతీ ల్యాండ్ కలెక్టర్ గారు ఇచ్చిన 22A ప్రకారంగా ఇది జిరాతీ ల్యాండ్ హక్కుదారులుగా వాళ్ళు పరిగణిస్తూ కింద స్థాయి అధికారులు కూడా ఆర్డర్లు ఇచ్చేశారు. మీరు ఇచ్చిన ఆర్డర్లు ఎవిడెన్స్ లో పెట్టడం లేదా సంబంధిత అధికారులు కలెక్టర్ గారు మాకు తెలియదు, కింద నుంచి ఫైల్ వచ్చాయి, కలెక్టర్ గారు పెట్టేశారు, చూసుకోలేదు అనుకుంటే క్లియర్ గా డాక్యుమెంట్లు ఉన్నాయి. కౌలుకి ఎవరున్నారు? గత కొంతకాలంగా ప్రభుత్వ చేస్తున్నటువంటి పనుల పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, ఆ వ్యతిరేకత నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి ఏ కార్యక్రమాలు లేవు కాబట్టి హిందూ ధర్మం అని, సనాతన ధర్మం అని, తిరుపతి స్వామివారి లడ్డు అని ఒక కొత్త వాదనని, లేని వాదనని, ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ఈ రకంగా లేని తప్పుడు ఆరోపణలు గత ప్రభుత్వాల మీద చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరదీశారు. దాన్ని పట్టుకొని సనాతన ధర్మం ఒకరు, దేవాలయం ఒకరు ప్రజల మైండ్ సెట్ మార్చడానికి, ప్రభుత్వ వ్యతిరేకతని మళ్లించడానికి అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, వారు చేస్తున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో పాలకుల్ని అనకాపల్లి జిల్లా నుంచి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక పక్క సనాతన ధర్మం అని, హిందూ పరిరక్షణ అని చెప్పి మీరు మాట్లాడుతున్న మీరు అనకాపల్లి నడిబొడ్డున, అనకాపల్లి పట్టణం నడిబొట్టున 100 కోట్ల విలువైనటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూమిని మీరు నియమించిన అధికారులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తుంటే మీ సనాతన ధర్మం ఎక్కడుంది? మీ సనాతన ధర్మం ఏమని ప్రశ్నిస్తుంది? ఇదేనా మీకు దేవాలయం పట్ల, హిందువుల మనోభావాల పట్ల ఉన్న శ్రద్ధ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. అనకాపల్లి చరిత్రలో లేని విధంగా ఇక్కడ అడిగేవాడు ఎవడో లేడు, ఏ భూమైనా కైంకర్యం చేసుకోవచ్చు అనే ఆలోచనతో దూరి కామమ్మ మరియు సూరన్న ఇద్దరు వ్యక్తులు 26 జనవరి 1915లో 2 ఎకరాల 49 సెంట్ల భూమిని వారు ఒక సత్రం కింద ఏర్పాటు చేసి, ఆ సత్రం ద్వారా ఈ ప్రాంతంలో పేద బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం ఆ సత్రాన్ని ఏర్పాటు చేసి, వారు ఆ భూమిని డైరెక్ట్ గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ 463 1915 కింద ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పడం జరిగింది. ధర్మిల అది దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి దఖలపడింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు లిస్టులో కూడా ఏదైతే సర్వే నెంబర్ 1539/5 లో ఉన్నటువంటి 2 ఎకరాల 49 సెంట్ల భూమిని డాక్యుమెంట్ నెంబర్ 463/2019లో ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ భూమి ఎండోమెంట్ రికార్డ్స్ లో కూడా అది సత్రం భూమి అని చెప్పి నమోదు చేసి ఉంది. అటువంటి భూమి, అందులో 2 ఎకరాల 49 సెంట్ల భూమిలో ఎకరా 38 సెంట్ల భూమి బెల్లం మార్కెట్ నిర్మాణం చేసినప్పుడు ఆ బెల్లం మార్కెట్ వారు తీసుకోవడం జరిగింది, గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ వారు తీసుకోవడం జరిగింది. మిగిలిన 100 ఎకరా 11 సెంట్ల భూమి ఆ గవర్నర్ అనుకుని రోడ్డు వారిని విడిచిపెట్టడం జరిగింది.
ఎవరైతే ఈ భూమి మాదన్నటువంటి చెప్తున్నటువంటి వ్యక్తులు మరి నిజంగా భూమి వారిది అయి ఉంటే మరి ఆ రోజు మార్కెట్ యార్డ్ కోసం భూమి సేకరణ చేసినప్పుడు రైతులకు ఇచ్చిన డబ్బులు వీరికేమి ఇచ్చారా? మరి ఎకరా 30 సెంట్లకు భూమికి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఆ రోజు ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆ భూమికి డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. అంతేకాదు దేవాదాయ శాఖ భూములు కొన్ని వేల ఎకరాలు ఈ ప్రొసీడింగ్స్ 22A సంబంధించింది అంటే ఎండోమెంట్ కమిషనర్ గారు ఇస్తేనే అవి 22A కింద ఇచ్చినట్టు. ఏమైనా ఉన్నాయో లేవో తెలియదు కదా. అదే ఇప్పుడు ఎండోమెంట్ కమిషన్ ఉన్నారా లేదా ఓన్లీ మెజిస్ట్రేట్ ఆఫీస్ ఉందా లేదంటే రెవెన్యూ ఆఫీస్ ఉందా, వీటన్నిటికీ రేపటి నుంచి ఇవన్నీ దీనిలో భాగంగా మేము పోరాటం చేస్తాం ప్రజల తరఫున. ఇప్పుడు 2 పిటిషన్లు పెట్టాం. ఒకటి ఎండోమెంట్ కమిషనర్ కి పిటిషన్ వేస్తున్నాం వాళ్ళ పైన చర్య తీసుకోవాలని. రెండోది చీఫ్ సెక్రటరీ గారికి ఒకటి, అట్లాగే ఇంకోటి ఎంక్వైరీ చేయాలని చెప్పి మూడు పిటిషన్లు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా దానికోసమే. మీరు ఎండోమెంట్ కూడా దేవాలయానికి సంబంధించిన భూమి 22C లో ఉంటది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు అపోజ్ చేస్తున్నారు ఇది తప్పుడు ఆరోపణ అని అంటున్నారో వాళ్ళందరికీ చెప్పేది స్వయాన కలెక్టర్ గారి పేరున సెప్టెంబర్ 2025 22A లో ఉంది ఈ భూమి అని చెప్పేసి ఉన్న ఈ డాక్యుమెంట్ మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇది ఎవరో టైప్ చేసింది కాదు. మీరు ఏదైతే మీరు ఎండోమెంట్ కమిషనర్ గారికి అంటున్నారో ఫోన్ చేయడం కాదు, రేపు ఒక పిటిషనే ఒకటి రెడీ చేసి ఎండోమెంట్ కమిషనర్ గారిని క్వశ్చన్ చేస్తూ ఏ విధంగా మీరు మెజిస్ట్రేట్ ఆఫీస్ కి ప్రొసీడింగ్స్ ఇచ్చారు, 22C లో ఉన్న భూమిని ఏ విధంగా 22A కి మార్చడానికి మీ అనుమతి లేకుండా కలెక్టర్ గారు అలా చేశారు. దాన్ని మేము పిటిషన్ వేస్తున్నాం. కాబట్టి తప్పకుండా క్లియర్ అయ్యే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటది. దీనిలో భాగంగానే మిగతా రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఒక రాజకీయ దీనిగా తీసుకోకుండా అనకాపల్లి ప్రాంతానికి చెందిన అనకాపల్లి పౌరులుగా అనకాపల్లికి సంబంధించిన ఆస్తులు కాపాడుకోవాలి. కాబట్టి అందరినీ కలిసి రమ్మంటున్నాము పార్టీలతో సంబంధం లేకుండా. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైట్ విజిట్ చేసిన తర్వాత ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని కలిసి వచ్చే పార్టీలు అందరితో కలిపి అనకాపల్లి ప్రాంతంలో ఉన్న భూముల్ని కాపాడేందుకు మేమందరం పోరాటం చేస్తాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు మీ అందరూ దీన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లగలుగుతారు. కాబట్టి మేము ప్రశ్నించే దాన్ని మీరందరూ కూడా సహకరించాలి రానున్న రోజుల్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.